ఎవరు డైరెక్షన్ ఉంటుంది జనరల్గా? తెలుగుదేశం డైరెక్షన్ ఉంటుంది. తెలుగుదేశం అంటే ఎవరు ఉంటారు ఇక్కడ? కడవళ్ళందరూ బుస్సు, ఆ పెమ్మసాని చంద్రశేఖరే, అతను ఏం చెప్తే అదే కదా. అట్లా నడుస్తున్నారని మాకు ఉన్న డౌట్. దానికి ఆధారాలు ఏమి లేవు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు అశాస్త్రీయంగా జరిగిందని చెప్పింది ఎవరు? మాకన్నా ముందు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. చూశారుగా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి చూసారా? ఏ ఎమ్మెల్యేనో, లోకల్ ఎమ్మెల్యేనో, నాన్ లోకల్ ఎమ్మెల్యే ఆయనే చెప్పాడు ఇది అశాస్త్రీయంగా జరిగింది, ఇష్టం వచ్చినట్టు చేసి పారేశారు అధికారులని. తెలుగుదేశం వాళ్ళకే నమ్మకం లేదు. అంటే తెలుగుదేశంలో గ్రూపులు ఉన్నాయన్నమాట. అంతే. పెమ్మసాని గారు చెప్పిన దానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదని నాకు అనుమానం కలుగుతుంది. వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో తెలియదు. ఒకటైతే వాస్తవం, రూలుకు భిన్నంగా అశాస్త్రీయంగా డివిజన్స్ జరిగితే, విభజన జరిగితే మేము ఊరుకోము. ప్రజల్లోకి తీసుకెళ్తాం, అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్తాం. రేపు 23వ తారీఖున అబ్జెక్షన్స్ని పెద్ద ఎత్తున మేము ఇవ్వబోతున్నాం. ఆ అబ్జెక్షన్కి అన్ని సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము వీఆర్ అలర్ట్. మేము కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతి విషయాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. తెలుగుదేశం వాళ్ళే చేయించుతారు, వాళ్ళే మళ్ళా శాస్త్రీయంగా లేదని వాళ్ళే చెప్తారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? కమిషనర్ ఎవరు చెప్తే చేస్తారు? లేదా స్టాఫ్ ఎవరు చెప్తే చేస్తారు? తెలుగుదేశం వాళ్ళు చెప్తే చేస్తారా, మేము చెప్తే చేస్తారా?